లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు 1982లో పార్టీ స్థాపించిన తర్వాత రికార్డు సమయంలో 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం. దేశ రాజకీయాల్లో 40 ఏళ్లుగా ఆ రికార్డు చెక్కుచెదలే. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే కాకుండా ఇందిరాగాంధీ వంటి పవర్ఫుల్ లీడర్తో డి అంటే డి అన్నట్టుగా పాలిటిక్స్ చేశారు ఎన్టీఆర్. అధికార ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీకి కొత్త ఏం కాదు. 10 ఏళ్లు వరుసగా అధికారం, ఆ తర్వాత 10 ఏళ్లు ప్రతిపక్షం, మళ్లీ అధికారం, మళ్లీ ప్రతిపక్షం, మళ్లీ అధికారం. ఇది తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డ్. అయితే 2024 సంవత్సరం మాత్రం టీడీపీకి ప్రత్యేకమనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇన్నేళ్లు ఒక లెక్క, 2024 ఎన్నికలు ఒక లెక్క అన్నట్లుగా సాగాయనేది వాస్తవం. 2019లో అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి రోజు నుంచే కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలుపెట్టి నిరంకుశ పాలన కొనసాగించింది. అధినేత మొదలు సాధారణ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరిని జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఇబ్బంది పడిన వారే. బెదిరింపులు, దాడులు, హత్యలు అనేలా వైసీపీ పాలన సాగింది. నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. చివరికి పార్టీ మీద అభిమానంతో ఎవరైనా టీడీపీ కార్యకర్త జెండా పట్టుకుంటే చాలు వెంటనే కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ, తిరుపతి ఎయిర్పోర్టుల్లో అడ్డుకున్నారు. అమరావతి యాత్రలో చెప్పులతో దాడి చేశారు. ఎర్రగుండపాలెంలో రాళ్లతో దాడి చేశారు. చిత్తూరు జిల్లా అంగళ్లలో అయితే ఓ మాజీ ముఖ్యమంత్రి, జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నేతపై ప్రత్యక్షంగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయకుండా టీడీపీ నేతలను అడ్డుకోవటమే కాకుండా ఏకంగా కిడ్నాప్లకు కూడా తెగబడ్డారు. అధినేత చంద్రబాబుపై వ్యక్తిగత దూషణ, కుటుంబ సభ్యులపై చట్టసభలోని అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు కేసులతో అరెస్టులు, ఇలా ఎంతవరకు దిగజారాలో అంతవరకు దిగజారి మరీ ప్రవర్తించారు. ఇక 2023 సెప్టెంబర్లో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ తన గొయ్యె తానే తవ్వుకుందని చెప్పాలి. ఆయన్ని 50 రోజులకు పైగా జైల్లో పెట్టినప్పుడు రాష్ట్రం అట్టుడిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చావో రేవో అన్నట్లుగా 5 నెలల పాటు చంద్రబాబు సహా కింది స్థాయి కార్యకర్త వరకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఓవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్, ఇతర నాయకులు, సామాన్య కార్యకర్తలు ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యం అన్నట్లుగా పనిచేశారు. యువగళం పాదయాత్రతో లోకేష్ పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు. అటు చంద్రబాబు కూడా 75 ఏళ్ల వయసులో నవ యువకుడి మాదిరిగా మండు టెండలో కూడా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వైనాట్ 175 అన్న వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేయటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వరకు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించారు చంద్రబాబు. ఇక ఎన్నికల్లో కేవలం అమరావతి మాత్రమే ఏపీ ఏకైక రాజధాని అని స్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు అందుకు 3 ప్రాంతాల ప్రజల అంగీకారం కూడా రాబట్టారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం 2 సీట్లొచ్చాయంటే ఆ పార్టీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నడూ గెలవని సీట్లను కూడా టీడీపీ భారీ మెజార్టీతో సొంతం చేసుకుంది. గాజువాక, భీమిలి, మంగళగిరి వంటి నియోజకవర్గాల్లో అయితే టీడీపీ అభ్యర్థులు 90,000 పైచిలుకు ఓట్లతో గ్రాండ్ విక్టరీ సాధించారు. 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఏకంగా 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత ముందుగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఏపీ ప్రజలకు వివరించారు చంద్రబాబు. వ్యవస్థలను అస్తవ్యస్తంగా చేసిన జగన్ పాలనను శ్వేతపత్రాల రూపంలో సవివరంగా వివరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను లెక్కలతో సహా వెల్లడించారు.
అలాగే అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల హామీలను చంద్రబాబు అమలు చేయలేరని వైసీపీ చేసిన దుష్ప్రచారానికి అధికారంలోకొచ్చిన నెల రోజుల్లోనే సమాధానం చెప్పారు. కూటమి అధికారంలోకొచ్చిన వెంటనే సచివాలయ సిబ్బంది సాయంతో బకాయిలతో సహా పెంచిన పెన్షన్ను అర్హులందరికీ అందించారు. అలాగే ఉద్యోగులకు 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యలోనే జీతాలిచ్చారు. మెగా డిఎస్సి ప్రకటించారు. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధిపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలో 1,82,162 కోట్ల పెట్టుబడులతో భారత్ పెట్రోలియం వంటి మరో 9 ప్రాజెక్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. వీటి ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే అమరావతి, పోలవరం నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు నడుం బిగించారు. అదే సమయంలో పార్టీ బలోపేతంపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించారు. నేటి సంఘాల ఎన్నికల్లో ఏకంగా పులివెందులలోనే వైసీపీని చావుదెబ్బతీశారు. టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ అనే మాటను రుజువు చేస్తూ లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటే చంద్రబాబు సైతం 2 వారాలకోసారి పార్టీ కార్యాలయంలో స్వయంగా వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేతల అరాచకానికి ప్రజలు గోరి కట్టారని, అందుకే తెలుగుదేశం పార్టీ ఏకంగా 135 సీట్లు గెలిచిందని, వైసీపీ 11 స్థానాలకు పరిమితమై అనామకంగా మిగిలిపోయిందని, 2024 ఏడాదిలో తెలుగుదేశం పార్టీ పడిలేచిన కెరటం మాదిరిగా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిందని పసుపు క్యాడర్ సంబురాలు చేసుకుంటోంది. For more videos like this, subscribe Big TV channel.